షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. జగదాంబ కాలనీ ఓనర్ జగదాంబ గారు, నా యజమాని జగదాంబ గారు, విమాన ప్రయాణం దిగ్విజయంగా ముగించి వస్తున్న జగదాంబ గారు, నా యజమాని జగదాంబ గారు, జగదాంబ గారు. ఆవిడ గారు ఏమన్నా అమెరికా వెళ్ళొస్తోందా లేక లండన్ వెళ్ళొస్తోందా? మన విజయవాడ నుంచి తిరుపతికి విమానంలో వెళ్లి మళ్ళీ విమానంలో తిరిగి వస్తే ఎక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందోనని రైల్లో వచ్చింది. దానికి ఇంత ఆర్భాటమా? కాస్త అనుకోగా మాట్లాడమ్మా. ఆవిడ గారు ఈ కాలనీకే రాణి. రాణి కాదు, రాక్షసి. ఎందుకమ్మా గొడవలు? అద్దెకుండే వాళ్ళంతా ఈ స్వతంత్ర దేశంలో బ్రతుకుతున్న బానిసలే. ఆవిడ గారు ఇదిగో ఇదిగో తెల్లకాకి అంటే అవును అవును, పక్కనే ఒక పిల్లకాకి కూడా ఉందంటే ఏ పీచీలు ఉండవు. మన అద్దెకుండే ఇళ్లకు ఏ ముప్పు రాదు. అందువల్ల ఆవిడ ఏమన్నా మనం తాళం కొడితే సరిపోతుంది. ఎందుకంత భయపడాలి? మా నాన్నగారిని చూడండి, ఆవిడ గారిని ఎదిరించి పోరాడంలా. ఆవిడ గారు ఇల్లు ఖాళీ చేయమని కేసు పెడితే ఎదురు నిలబడి ఇన్నేళ్లుగా పోరాడుతున్నారే. ఎవరి కోసం? అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం. మావయ్య, పాయసం తీసుకోండి. పాయసమా? ఏమిటమ్మా విశేషం? ఈవేళ నా పెళ్లి రోజు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ నాతో కాపురం చేయటం లేదు. కాపురం చేసినా చేయకపోయినా పెళ్లి రోజు మాత్రం వచ్చే తీరుతుంది కదా మావయ్య. చూడమ్మా, నా జీవితంలో నాకు తెలిసి నేను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు నేను నా కొడుకిచ్చి పెళ్లి చేయడమే. ఆ దురదృష్టకరమైన రోజున తాగాల్సింది పాల పాయసం కాదు, కాకరకాయ పాయసం. ఉందా ఇంట్లో? నానా, వెళ్లే దారిలో ఈ పుస్తకం లైబ్రరీలో ఇచ్చేసేయండి. నిన్ననే కదమ్మా తెచ్చాను, అప్పుడే దీన్ని చదివి పారేసావా? పుస్తకాలు చదవడం తప్ప నా జీవితానికి వేరే పనే ఉంది నాన్న. మళ్ళీ మళ్ళీ చదువు, పొద్దుపోతుంది. నాన్నా, నీకేం కావాలన్నా? ఆటో నగర్ స్టీల్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది నాన్న. బస్ ఖర్చులకు 10 రూపాయలు కావాలి. లక్ష్మి, దేవుణ్ణి ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? డ్రామాలు డాన్సులు అంటూ కనపడ్డ ఆడదానితో అల్లా తిరుగుతున్నాడు నీ పెద్ద కొడుకు. కానీ వాడితో ఊహల్లోనే పెళ్లి రోజు చేసుకుంటోంది నీ కోడలు. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక అరచేతులతో పిల్లల్ని ఆడించాల్సిన వయస్సు నీ పెద్ద కూతురు సులోచంది, కానీ ఆ చేతులతో పుస్తకం పట్టుకొని కాలం గడుపుతోంది. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక ఉద్యోగం చేసి బాగా సంపాదించాల్సిన వయసు నీ చిన్ని కొడుకు శంకర్ది, కానీ ఇంకా రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడు. వాడి కోసం ప్రార్థిస్తున్నావా? చెప్పు లక్ష్మి, ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? ఇన్ని సమస్యల్ని ఒంటి చేత్తో పోరాడుతున్న మీరు చల్లగా ఉండాలనే నా ప్రార్థనండి. లక్ష్మి, నువ్వు అంత మాట అన్నందుకు ఒకటి నేను ఏడవాలి, అది నాకు రాదు. కష్టపడి ఏడ్చినా కూడా అది అసహ్యంగా ఉంటుంది. అందువల్ల ఒకే ఒక మార్గం ఉంది. ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకోబోతున్నాను. అది మరీ అసహ్యంగా ఉంటుంది. పిల్లలున్నారు. కౌగిలించుకోకుండా పిల్లలు ఎలా వచ్చారు? చాలండి. నాన్నా, ఇదిగో టిఫిన్ బాక్స్. ఈ ఇంట్లో ఏ సమస్య లేని ఒకే ఒక మనిషి నా కడగొట్టు పిల్ల ఉమే. నాన్నా, ఏమ్మా, నీకు ఏమన్నా సమస్య? ఈ రోజు పెద్దన్నే డాన్స్ ప్రోగ్రాం ఉంది. వదిన కూడా అన్నయ్య చూసి చాలా రోజులైందట. ఇవాళ ఖచ్చితంగా చూడాలట. నన్ను తోడుగా రమ్మంటోంది. సరే, 2 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 3 టికెట్లు రిజర్వ్ చేయండి. 3 ఎందుకు? నాకండి, ఊరికే పిల్లలకి తోడుగా. ఆహా.
సరేనమ్మా, ఏ నమ్మకం చూసుకుని నీ కొడుక్కి నా కూతుర్ని కట్టబెట్టమంటావు? రేపు పెళ్ళయ్యాక కూడా నీ కొడుకిలా పోరంబోకులా నాటకాలని సినిమాలని తిరుగుతుంటే నా కూతురు జీవితం పాడైపోదా? అలా అనకన్నయ్య, వాడికి స్వయాన మేనమావి. నువ్వు కూడా కాదంటే నేనెక్కడికెళ్ళి కోడల్ని తెచ్చుకునేది? అలా నిలబడతారేమిటండి, చెప్పండి. అవును బావ, నా కొడుకు ఆనంద్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి. ఆ తర్వాత నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది. ఇక్కడ చూసిందేది ఆయనకు తెలియను కమ్మా. బయటికి వెళ్ళిన వెంటనే నీ భర్తని చూసావా అని మామయ్య అడిగితే చూశాను, ఆశీర్వచనం కూడా తీసుకున్నానని చెప్పమ్మా.